Hello everyone, welcome back to the session of Science and Technology. Friends, మనం ఆల్రెడీ యూనిట్ 4 కు సంబంధించి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ టైప్స్ గురించి మనం స్టడీ చేస్తూ ఉన్నాం. అంటే పర్యావరణంలో కాలుష్యం అనేది ఏ విధంగా జరుగుతుంది, ఆ కాలుష్యానికి సంబంధించిన రకాలు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ టైప్స్ అనేది సపరేట్ గా మనం 4.2 అనేటువంటి టాపిక్ కిందకి మనం చదువుతున్నాం. ఓకే, నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తూ ఉన్నా, ప్రతి యూనిట్ ని అందులో మళ్ళీ సబ్ యూనిట్స్ కిందకి డివైడ్ చేయడానికి ట్రై చేయండి. ఆ సబ్ యూనిట్స్ లో ఉన్నటువంటి అన్ని రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్ని చదువుకుంటూ మనం వెళ్ళాలి. అది యూనిట్ 5 అయినా, యూనిట్ 4 అయినా, యూనిట్ 3 అయినా, యూనిట్ 2 అయినా, యూనిట్ 1 అయినా అని ఫస్ట్ నుంచి మీకు చెప్తూ ఉన్నా. సో నీకు యూనిట్ 4 లో మనకి ఫస్ట్ పార్ట్ అనేది మీరు చూసే 4.1 లో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, ఆ టాపిక్ అంతా సపరేట్ గా ఉంటుంది. ఓకే, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ టాపిక్. సెకండ్ పార్ట్ లో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ టైప్స్ అంటున్నాం. ఇంకా థర్డ్ పార్ట్ వచ్చేటప్పటికి ఓకే, అది కొంత బయోటెక్నాలజీ రిలేటెడ్ ఏరియా కాబట్టి దాని ఒక పార్ట్ కిందకి నేను డివైడ్ చేశాను. ఓకే, అది కూడా ఎన్విరాన్మెంటల్ సైన్స్ అయినప్పటికీ కూడా, బట్ అది కొంతవరకు అప్లికేషన్స్ అనేది బయోటెక్నాలజీతో రిలేట్ అయినటువంటి కాబట్టి దాన్ని కూడా మనం ఒక పార్ట్ కిందకి మనం చూసాం. ఎనీహౌ అందులో మనం సపరేట్ గా 4.3 అనేటువంటి పార్ట్ కిందకి ఓకే, మనకి ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజం, దట్ మీన్స్ ట్రాన్స్జెనిక్స్ వల్ల పర్యావరణం పైన ఎలాంటి ప్రభావితం చూపించవచ్చు, దానికి సంబంధించిన రెగ్యులేషన్ మన ఇండియాలో ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్, అందులో సిలబస్ లో మీరు చదవచ్చు క్లియర్ గా. వ్యవసాయ పరంగా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఏమన్నా ఉన్నాయా, అదేవిధంగా బయో రిమిడియేషన్ ప్రాసెస్, ఎన్విరాన్మెంట్ ని క్లీనప్ చేసేటువంటి ప్రాసెస్ ఏ విధంగా ఉంది, లివింగ్ ఆర్గానిజమ్స్ ఉపయోగించినటువంటి డైమెన్షన్ అడిగారు. ఎనీహౌ దాన్ని మనం 4.3 కిందికి మనం చూస్తాం. బట్ మనం 4.2 కిందికి మనం చూస్తే నేను కొంతవరకు మీకు ఎయిర్ పొల్యూటెంట్స్ గురించి మీకు చెప్పిన, అదే విధంగా వాటర్ పొల్యూషన్ గురించి మీకు చెప్పిన, అదే విధంగా నాయిస్ పొల్యూషన్ అనేటువంటి ఏరియా వెరీ వెరీ చిన్న టాపిక్ అని మనం చెప్పుకో, చిన్న టాపిక్ నాయిస్ పొల్యూషన్ అనేది మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఉంది. ఈసారి ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి క్వశ్చన్ అడిగేదానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియాని మనం చెప్పుకోవచ్చు. అదేంటంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ మెటీరియల్స్, ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలు అంటున్నాం. ఓకే, దీని గురించి ఒకసారి మనం కొంత స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ వేస్ట్ ఓకే చూడండి, ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటున్నాం. దీని వల్ల కూడా మనకి ప్రమాదం ముంచి ఉంది. ఓకే, మనకే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశాలకి ఆల్రెడీ యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్స్ ప్రకారం మనకు క్లియర్ గా హెచ్చరిస్తుంది. ఆల్రెడీ భూమి పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆల్రెడీ దాదాపుగా 2020 నాటికి మనకు చూస్తే ఓకే, ఆ రిపోర్ట్ లో మనకి ఓకే కోవిడ్ టైంలో ఒక రిపోర్ట్ వచ్చింది. బేసికల్ గా మనం చూస్తే అందులో మనకు చూస్తే 2020 నాటికే ఆల్రెడీ భూమి పైన ప్రతి ఒక్కరి దగ్గర 7.6 kg ఈ వేస్ట్ కలిగి ఉన్నారు. దాని ఇంటెన్సిటీ వైజ్ మనకు చూస్తే ఓకే అప్పటికి 57 మిలియన్ టన్స్ అనేది ఓకే క్లియర్ గా ఈ వేస్ట్ అనేది జనరేట్ చేస్తున్నారు. ఈ వాల్యూ అనేది 2030 వచ్చేటప్పటికి 70 మిలియన్ టన్స్ అనేది దాటిపోతుంది అనేది క్లియర్ గా మనకి యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ లో కూడా మనకు హెచ్చరిస్తుంది. సో ఈ నేపథ్యంలో అసలు ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే ఏంటి, దాని యొక్క తీవ్రత ఏ విధంగా అంటే ఎలా జనరేట్ అవుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా, మన ఇండియా యొక్క రోల్ ఏంటి, ఆ జనరేషన్ లో మనం కూడా పాత్రదారులు అవుతున్నామా, ఓకే దాని వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ పర్యావరణం పైన ఎలాంటి ఎఫెక్ట్స్ కలగవచ్చు, ఓకే ఎలక్ట్రానిక్ వేస్ట్ ని హ్యాండిల్ చేయడానికి మన దేశం ఎక్స్క్లూజివ్ గా ఎలా స్టెప్స్ తీసుకుంది, ఇదంతా మనకి ఎగ్జామినేషన్ లో ఇంపార్టెంట్ ఏరియా అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీకు ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేశా. క్లియర్ గా మీరు చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఈ డయాగ్రామ్ చూస్తానే చూడండి, ఇక్కడ అంతా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఓకే, మనకి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్, అదే విధంగా మనకి ఎలక్ట్రానిక్ మనకి ఎలక్ట్రికల్ వస్తువులు అని మనం చెప్పుకోవచ్చు. మనం ఇంట్లో డైలీ లైఫ్ లో యూజ్ చేసేటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనుకోవచ్చు. క్లియర్ గా మనం చూస్తే ఇవన్నీ చూడండి, ఇవన్నీ యూజ్ చేయడం వల్ల చూడండి ఇటు పక్క చూడండి భూమి ఎలా డిస్ట్రక్షన్ జరుగుతుందో. ఓకే, క్లియర్ గా ఫ్యూచర్ లో దీని వల్ల ప్రమాదం అనేది ముంచుంది అనేది ఈ డయాగ్రామ్ యొక్క ఉద్దేశం క్లియర్ గా. ఓకే, దీని నుంచి మనం ప్రొటెక్ట్ చేసే సంవాట్ ఈ విధంగా మనం కొంతవరకు దీని నుంచి ప్రొటెక్ట్ చేస్తూ మళ్ళీ భూమిని కొంతవరకు కాపాడాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. ఎందుకంటే నేను ఇందాకే చెప్పా, ఈ వ్యర్థ పదార్థాల యొక్క తీవ్రత అనేది పెరుగుతూ పోతుంది. నేను ఒక ఉదాహరణ చెప్పా క్లియర్ గా మీరు చూస్తే. ఓకే, 2020 టైంలో మనకు ఒక యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ లో ఓకే క్లియర్ గా మెన్షన్ చేసింది,
57.4 మిలియన్ టన్స్ అనేది ఆల్రెడీ భూమి పైన ఈ వేస్ట్ అనేది జనరేట్ అయి ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర 7.6 kg అనేది ఈ వేస్ట్ కలిగి ఉంది అనేది క్లియర్ గా మనకి ఇండికేట్ చేస్తుంది. ఈ వాల్యూ కూడా మరి 2030 వచ్చేటప్పటికి దాని వాల్యూ కూడా పెరుగుతుంది, 70 మిలియన్ టన్స్ కంటే పెరుగుతుంది అనేది మనకి ఆ నివేదిక మనకు చెప్తుంది. ఓకే, ఈ నేపథ్యంలో అసలు ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే ఏంటో ఇక్కడ మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటున్నాం. ఓకే, ఇక్కడ నేను ఒక డెఫినేషన్ మీకు ఇంక్లూడ్ చేశాను, దీన్ని మీరు అర్థం చేసుకోవచ్చు ఈజీగా. చూడండి, సో ఎలక్ట్రానిక్ వేస్ట్, ఓకే, ఈ వేస్ట్ ఈజ్ షార్ట్ ఫర్ ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటున్నాం. ఓకే, ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ నే షార్ట్ ఫామ్ లో ఇలా రాస్తున్నాం. దాని మీనింగ్ ఇక్కడ చూస్తే చూడండి. సో ఇక్కడ చూడండి, ద టర్మ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్, ఓకే, పాతబడినటువంటి, ఓల్డ్, ఎండ్ ఆఫ్ లైఫ్ అంటే ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయినట్టు క్లియర్ గా, ఓకే, ఆర్ డిస్కార్టెడ్ ఎలక్ట్రానిక్ అప్లియన్సెస్. ఓకే, మనం చాలా రోజులు వాడుకొని దాన్ని అలా పక్కన పడేసి ఉంటాం, అవన్నీ ఈ వేస్ట్ కిందకి చెప్పొచ్చు అనేది దాని డెఫినేషన్ లో కనిపిస్తుంది క్లియర్లీ. ఓకే, ఇట్ ఇంక్లూడ్స్, క్లియర్ గా చూడండి, అందులో ఉన్నటువంటి భాగాలు, ఓకే, కన్స్యూమబుల్స్ అంటున్నారు, పార్ట్స్ అంటున్నాం, ఓకే, అందులో ఉన్నటువంటి స్పేర్ పార్ట్స్ కావచ్చు, ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులతో లింక్ ఉన్నటువంటి పదార్థాలను ఏదైనా మన కింద ఈ వేస్ట్ కిందకి మనం చెప్పొచ్చు. మనకున్న ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ప్రకారం మనకు చూస్తే దాదాపుగా అందులో ఇలా 21 టైప్స్ కిందకి మనం ఓకే కేటగరైజ్ చేసాం. ఓకే, క్లియర్ చూడండి, ఇక్కడ ఈ వేస్ట్ ఎలా కేటగరైజ్ చేస్తున్నాం అంటే యాజ్ పర్ 2016 రూల్స్ ప్రకారం మనకు చూస్తే ఓకే, అందులో షెడ్యూల్ 1 లో క్లియర్ గా 21 టైప్స్ అనేది క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది. ఆ 21 రకాలని మళ్ళీ దేనితో సంబంధం ఉన్నాయంటే ఒక 2 కేటగిరీస్ అంటున్నారు మళ్ళీ. ఓకే, ఆ 21 రకాలను మళ్ళీ 2 కేటగిరీస్ తో లింక్ చేస్తున్నారు. ఒకటేమంటున్నాడు, ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ అంటున్నారు, అంటే ఐసిటికి సంబంధించింది ఇండైరెక్ట్. ఇంకొకటి కన్స్యూమర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఓకే, మనం యూజ్ చేసేటువంటి డిజిటల్ బోర్డ్ అయినా, ఇంకొకటి టీవీ అయినా, రిమోట్ అయినా, ఏదైనా అవన్నీ మనకి దేని కింద చెప్పొచ్చు, కన్స్యూమర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కిందకి మనం చెప్పొచ్చు. ఇండైరెక్ట్ మనం చూస్తే మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్, ఎనీథింగ్ ఏదైనా కూడా మనకి దీని కిందకి మనం అనుకోవచ్చు. ఎనీగా వీటి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి మొత్తం ఓకే ఈ వేస్ట్ మెటీరియల్స్ ని మనకి క్లియర్ గా మనం ఎలా మెన్షన్ చేసుకున్నామంటే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016లో ఓకే క్లియర్ గా మనకి 21 రకాల షెడ్యూల్ 1 లో దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేసింది. క్లియర్ గా మనం చూస్తే ఎనీహౌ దాని మీనింగ్ అలా మనం గమనించాలి. ఈ వేస్ట్ అంటే ఏంటంటే ఓకే ఇలా ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కానీ లేదా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఉన్నటువంటి వస్తువుల్ని కానీ ఇవన్నీ మనకి డిఫరెంట్ పార్ట్స్, ఎందుకంటే వాటి నుంచి హానికరమైనటువంటి మెటీరియల్స్ బయటకు వస్తాయి. ఎందుకు ఇదంతా డిస్కస్ చేస్తున్నాం అంటే ఓకే ఆ మెటీరియల్స్ అలా మనం నేచర్ లోకి ప్రాపర్ గా డిస్మాంటిల్ చేయకుండా ప్రాపర్ గా రీసైకిల్ చేయకుండా మనం గనక అలా రిలీజ్ చేస్తే వాటి నుంచి హానికరమైనటువంటి పదార్థాలు, ఎందుకంటే వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ లో కొన్ని రసాయనాలు మనం యూజ్ చేసింటాం, కొన్ని మెటల్స్ మనం యూజ్ చేసింటాం. ఉదాహరణకు చూడండి, ఒక లెడ్ అయినా, క్యాడ్మియం అయినా, మెర్క్యూరీ అయినా, లిథియం అయినా, బేరియం అయినా ఓకే ఇలాంటివన్నీ క్లియర్ గా అలా నేచర్ లోకి రిలీజ్ అయినా అనుకోండి, అవి తిరిగి బయో మ్యాగ్నిఫికేషన్ జరగడమో లేదా బయో అక్యుములేషన్ జరగడం వలన మన బాడీలోకి రీచ్ అవ్వచ్చు. బయో మ్యాగ్నిఫికేషన్ నేను ఆల్రెడీ మీకు వాటర్ పొల్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బయో మ్యాగ్నిఫికేషన్ అనేటువంటి ఒక ప్రాబ్లం గురించి నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ క్లియర్లీ. ఎనీహౌ దాని నుంచి ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాల నుంచి మనకు వచ్చేటువంటి మెటల్స్ ఏమున్నాయంటే చూడండి, మెర్క్యూరీ అంటున్నాం, లెడ్ అంటున్నాం, క్యాడ్మియం అంటున్నాం, లిథియం అంటున్నాం, బేరియం అంటున్నాం. ఇలాంటి మెటల్స్ అనేది బయటకు రిలీజ్ అవుతూ ఉంటాయి. అవే కాకుండా కొన్ని కెమికల్స్, ప్రమాదమైనటువంటి రసాయనిక పదార్థాలు, పాలీబ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్, ఇక్కడ నేను క్లియర్ గా వాటి గురించి మీకు మెన్షన్ చేశా. చూడండి దీని ఎఫెక్ట్స్ కిందకి మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి ఈ వేస్ట్ ద్వారా మనకు వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు కనుక మీరు చూస్తే ఓకే ఇక్కడ చూడండి క్లియర్ గా నేను నోట్ కిందకి ఇక్కడ మెన్షన్ చేశా. ఎలక్ట్రానిక్ వేస్ట్ కంటైన్స్ టాక్సిక్ కాంపోనెంట్స్ అంటున్నాం. ఓకే దట్ ఆర్ డేంజరస్ టు ది హ్యూమన్ హెల్త్. ఓకే ఇందులో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మెర్క్యూరీ అన్నాం, లెడ్ అన్నాం, క్యాడ్మియం అన్నాం. చూడండి మెర్క్యూరీ, లెడ్, క్యాడ్మియం. అదే విధంగా మనకి పాలీబ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్ అంటున్నాం. పాలీబ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్, బేరియం, లిథియం. ఓకే
అవి గనక మన శరీరంలోకి ఎంటర్ అవుతే మన బ్రెయిన్ ఓకే డ్యామేజ్ అవ్వచ్చు, హార్ట్ డ్యామేజ్ అవ్వచ్చు, కిడ్నీస్ డ్యామేజ్ అవ్వచ్చు, లివర్ డ్యామేజ్ అవ్వచ్చు. అవన్నీ ప్రమాదకరమైనటువంటి మెటీరియల్స్, క్లియర్ గా హజారడస్ సబ్స్టెన్సెస్ అంటున్నాం. సో నేను ఆల్రెడీ మీకు చెప్పింట, క్యాడ్మియం మన శరీరంలోకి ఎంటర్ అవుతాయి ఓకే ఇటా అనే డిసీజ్ కి గురి కావచ్చు, మెర్క్యూరీ మినిమేటా డిసీజ్ కి గురి కావచ్చు. ఓకే మనకు అదే విధంగా లెడ్ గనక ఎంటర్ అవుతే మనకి ప్రత్యేకంగా క్యాన్సర్ వచ్చేదానికి స్కోప్ ఉంది. సో ఇలాంటివన్నీ మనకి ఆల్రెడీ మన బాడీని డ్యామేజ్ చేస్తున్నాయి అనేది మనం రికగ్నైజ్ చేసాం. ఓకే పాలీబ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్ దాని పేర్లోనే ఉంది, పాలీబ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్. అందులో ప్రత్యేకంగా హాలోజన్ బ్రోమిన్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నారు. ఓకే దాని మ్యానుఫ్యాక్చరింగ్ లో బ్రోమిన్ అనేది ఉంది, పాలీబ్రోమినేటెడ్ పేరు. సో ట్రై టు రిమెంబర్ దట్ వర్డ్ ఫ్రెండ్స్, పాలీబ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్ క్లియర్ గా. ఓకే లోపల ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల్లో జనరేట్ చేసినటువంటి హీట్ ని కొంతవరకు కంట్రోల్ చేసేదానికి ఓకే ఫైర్ అనేది ఓకే ఆ హీట్ అనేది జనరేట్ అయినప్పుడు అవి కొంతవరకు అవి మండేదానికి స్కోప్ ఉంది. సో అలాంటి మంటలు జనరేట్ అవ్వకుండా ఇది కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది క్లియర్ గా. ఓకే లోపల ఆ ఫ్లేమ్ అనేది ప్రొడ్యూస్ అవ్వకుండా ఆ హీట్ ని కొంతవరకు ఇది కంట్రోల్ చేస్తూ ఉంటాయి, అందుకే దానికి ఆ పేరు వచ్చింది పాలీబ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్. ఓకే బేసికల్ గా ఇలాంటి కెమికల్ గనక మన బాడీలోకి ఎంటర్ అవుతే డెఫినెట్ గా మనం క్యాన్సర్ కి గురయ్యేదానికి స్కోప్ ఉంది. క్యాన్సర్ రావచ్చు, మన కిడ్నీస్ డ్యామేజ్ అవ్వచ్చు, లివర్ డ్యామేజ్ అవ్వచ్చు, హార్ట్ డ్యామేజ్ అవ్వచ్చు. ఓకే వెరీ వెరీ డేంజరస్ కెమికల్ క్లియర్ గా మనం చూస్తే. సో జనరల్ గా మనకి ఎలక్ట్రానిక్ వస్తువులు స్క్రీన్స్ తయారు చేసేటప్పుడు లోపల యూజ్ చేసేటువంటి ప్లాస్టిక్ కంటెంట్ లో ఓకే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఎస్పెషల్లీ మనం ఏమంటున్నాం అక్కడ డిజైన్ చేసినటువంటి ఆ షేప్స్ ఉంటాయి కదా, ఆ ప్లాస్టిక్ మెటీరియల్స్ లో ఇలాంటివి ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు, పాలీబ్రూమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్. ఓకే పదే చెప్తున్నా వర్డ్ క్లియర్లీ. మిమ్మల్ని ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే ఓకే ఈ వేస్ట్ ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి రసాయనాలను దట్ మీన్స్ కెమికల్స్ ని గుర్తించండి. కింద ఇచ్చినటువంటి వాటిలో లిస్ట్ లో ఈ వేస్ట్ ద్వారా ఎలాంటి కెమికల్స్ నేచర్ లేక్ రిలీజ్ అవ్వచ్చు ఆ లిస్ట్ మొత్తం మీకు ఇస్తారు క్లియర్. ఓకే నేను ఆల్రెడీ మీకు ఇంక్లూడ్ చేసా ఇక్కడ చూడండి, మెర్క్యూరీ ఉంది, లెడ్ ఉంది, కాడ్మియం ఉంది, లిథియం ఉంది, బేరియం ఉంది, అదేవిధంగా పాలీబ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్. ఇలాంటివన్నీ ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాల ద్వారా నేచర్ లేక్ రిలీజ్ అవ్వచ్చు. ఇలాంటి హానికరమైనటువంటి పదార్థాలు మన నేచర్ లేక్ రిలీజ్ అవుతే అవి తిరిగి బయోమాగ్నిఫికేషన్ ద్వారానో బయో అక్యుములేషన్ ద్వారానో మన బాడీలోకి ఖచ్చితంగా ఎంటర్ అయ్యేదానికి స్కోప్ ఉంది. కాబట్టి ఈ ప్రాబ్లం గురించి మనం సీరియస్ గా ఆలోచించాలి. ఓకే ఈ మెయిన్ ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలను హ్యాండిల్ చేసేటువంటి బాధ్యత ఓకే దాన్ని ఎవడైతే మ్యానుఫ్యాక్చర్ చేశారో వాళ్ళే వాటిని ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలి. ఓకే దానికి సంబంధించి మన ఇండియాలో ఒక రూల్ అనేది ఇంప్లిమెంటేషన్ లో ఉంది, అదేంటంటే ఈపీఆర్ అని మనం చెప్పుకోవచ్చు. చూడండి దాని గురించి మనం డిస్కస్ చేస్తాం ఫర్దర్ గా. సో ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలను ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలంటే మన ఇండియాలో ఈ రూల్ అనేది పనిచేస్తుంది. ఓకే ఈపీఆర్ దీని అబ్రివేషన్ ఏంటంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. So try to remember these words friends. Okay extended producer responsibility. ఎక్స్క్లూజివ్ గా మొట్టమొదటగా యాక్చువల్ గా ఈ వేస్ట్ మెటీరియల్స్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయడం అనేది ఓకే దాని తయారీదారుడు ఎవడైతే ఉన్నారో వాళ్ళే వాటిని ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలి ఎలక్ట్రానిక్ వేస్ట్ మెటీరియల్. ఎందుకంటే అది మనకు తెలియదు. ఓకే మనకేమన్నా తెలుసా వాటిని మనం ఇంట్లోకి తీసుకెళ్లి ప్రాపర్ గా వాటిలో ఉన్నటువంటి కంటెంట్ ని రిమూవ్ చేసి మనం వాటిని ప్రాపర్ గా మనం హ్యాండిల్ చేయలేము. ఓకే దాన్ని ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేశారో వాళ్ళకే ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఓకే డెఫినెట్ గా ఈ క్లాస్ అయితే మన ఇండియాలో పనిచేస్తుంది. ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఇది మధ్య కాలంలో ప్లాస్టిక్ వేస్ట్ కూడా ఓకే అదే విధంగా బ్యాటరీ వేస్ట్ మెటీరియల్స్ కూడా దీన్ని అటాచ్ చేయడం చూసాం. ఓకే ఎనీగా ఫస్ట్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలను ఉద్దేశించి మనకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ప్రెసెంట్ దీన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం మన ఇండియాలో. ఓకే దాని గురించి మనం చూస్తాం ఫ్రెండ్స్. ఎనీహౌ ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలు అంటే ఈ విధమైనటువంటి ఫండమెంటల్స్ మనం గమనించాలి. ఓకే చూడండి మీనింగ్ తెలుసుకున్నాం, అసలు ఏంటి మీనింగ్, ఓకే దాన్ని ఎలా మనం కేటగరైజ్ చేస్తున్నాం అనేది మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాల ద్వారా విడుదలయ్యేటువంటి హానికర రసాయనిక పదార్థాలు ఏంటి, అది కూడా ఇంపార్టెంట్ డైమెన్షన్ మనం చెప్పుకోవచ్చు.
ఓకే, నెక్స్ట్ మనకి ఇంటెన్సిటీ వైజే మనం చూస్తే ఇంటెన్సిటీ అంటున్నాం క్లియర్ గా మనకు చూడండి. ఓకే, ఇక్కడ యాక్చువల్ గా ఇలా చూడండి ఫ్రెండ్స్. ఓకే, మనకి ఒక యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ప్రకారం మనం చూస్తే ఓకే ఇది 2021 నాటిది క్లియర్ గా. తర్వాత కూడా మనం ఏం జరిగిందో మనం చూస్తాం. ఓకే, 2021 నాటికి మనకి యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ప్రకారం మనం చూస్తే ప్రతి ఒక్కరి దగ్గర ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఓకే, 7.6 kg అనేది అప్పటికే ప్రతి ఒక్కరి దగ్గర యావరేజ్ గా భూమి పైన ఉన్నటువంటి జనాభాని యావరేజ్ తీసుకుంటే అంత ఆల్రెడీ కలిగి ఉన్నారు అనేది క్లియర్ గా చెప్తుంది. అదే విధంగా మనకి ఇందాక అనుకున్నాం 57 మిలియన్ టన్స్ 57.4 మిలియన్ టన్స్ అనేది మనకి ప్రపంచవ్యాప్తంగా ఈ వేస్ట్ అనేది జనరేట్ అయింది అనేది మిలియన్ టన్స్ లో చెప్తుంది ఇక్కడ మనం చూస్తే క్లియర్లీ. ఎనీగా అది 2030 వచ్చే నాటికి దాని తీవ్రత ఓకే 72 మిలియన్ టన్స్ వరకు ఉంటుందనేది అప్పుడు 2021 ఉద్దేశించి చెప్తుంది క్లియర్ గా మనం చూస్తే. ఎనీగా మన భారతదేశం చూడండి క్లియర్ గా, మన ఇండియాలో క్లియర్ గా చూడండి, అకార్డింగ్ టు 2020 రిపోర్ట్ బై ది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. మనం ఇంకా దాని గురించి చూడలేదు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆ సంస్థ ఎలా ఏర్పడింది, ఏ చట్టం నుంచి ఏర్పడింది, అవన్నీ మనం ఫర్దర్ గా మనం చూస్తాం. ఓకే, సెంట్రల్ పొల్యూషన్ కేంద్ర కాలుష్య నివారణ సంస్థ బోర్డు అనేది మనకు ఆల్రెడీ ఓకే మొత్తం మన దేశాన్ని ఉద్దేశించి అది పనిచేస్తుంది. ఆల్రెడీ మన ఇండియాలో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ కూడా పనిచేస్తున్నాయి క్లియర్ గా మనం చూస్తే. ఇక మనం అనుకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం మనకు చూస్తే చూడండి మనకి దాదాపుగా 10,14,961 టన్స్ ఆఫ్ ఈ వేస్ట్ ఓకే అప్పట్లో మనకి జనరేట్ చేశాం క్లియర్ గా 2019-2020 తో కంపేర్ చేస్తే. సో యాక్చువల్ గా ప్రతి సంవత్సరం మనకి గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ఒక 32% అనేది పెరుగుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో మనకు చూస్తే ఈ మధ్య కాలంలో మనకి 2022 నాటికి 2021-22 నాటికి మనకు చూస్తే ఆల్రెడీ మన ఇండియాలో ఇంకొక 1.6 మిలియన్ టన్స్ అనేది యాడ్ అయినట్లు మనకు కనిపిస్తుంది. ఓకే, సో ఎంత అంటే ఈ మధ్య కాలంలో ఓకే అదే అంటున్నా కదా 2021 ఓకే 22 నాటికి మనకు చూస్తే మనం మళ్ళీ ఇంకొక 1.6 మిలియన్ టన్స్ అనేది మన ఇండియాలో జనరేట్ చేసాం ఆల్రెడీ క్లియర్ గా మనం చూస్తే. యాక్చువల్ గా మన ఇండియాలో మనకు చూస్తే ఈ వేస్ట్ జనరేషన్ పరంగా ఇంటెన్సిటీ పరంగా మనకు చూస్తే మహారాష్ట్ర అనేది టాప్ లో ఉంది. ఓకే, మహారాష్ట్ర తర్వాత మనకున్న ప్రెసెంట్ డేటా ప్రకారం మనం చూస్తే మహారాష్ట్ర అనేది టాప్ లో ఉంది. తర్వాత తమిళనాడు, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మనం క్లియర్ గా మనం చూస్తున్నాం. ఓకే, ఆ మినిస్ట్రీ వెబ్సైట్ లో ఉన్నటువంటి డేటా ప్రకారం మనం చూస్తే అదేవిధంగా సిటీస్ పరంగా మనం ఆలోచిస్తే ఈ వేస్ట్ జనరేషన్ లో మనకి మహారాష్ట్రలోనే ముంబై అనేది టాప్ లో ఉంది, తర్వాత ఢిల్లీ అనేది ఉంది క్లియర్ గా మనం చూస్తే, తర్వాత బెంగళూరు అనేది ఉంది, తర్వాత చెన్నై అనేది ఉంది క్లియర్ గా మనం చూస్తే. ఓకే, ఇక ముంబై టాప్ లో ఉంది. సిటీస్ వైజ్ మనకు చూస్తే మహారాష్ట్ర అనేది స్టేట్ వైడ్ మనకు చూస్తే ఓకే కొంతవరకు ఈ వేస్ట్ జనరేషన్ లో టాప్ లో ఉన్నట్లు మనకి కొంత డేటా చెప్తుంది క్లియర్ గా మనం చూస్తే. ఇక దేశాల వైజ్ మనం అబ్జర్వ్ చేస్తే ఓకే దేశాల వైజ్ అంటున్నాం, ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల వైజ్ మనం చూస్తే చైనా తర్వాత ఓకే నెక్స్ట్ యుఎస్ఏ తర్వాత ఓకే చైనా ఫస్ట్ అనుకుంటే యుఎస్ఏ సెకండ్ అనుకుంటే థర్డ్ ప్లేస్ లో మన భారతదేశం ఉంది. సో మీరు అర్థం చేసుకోవాలి క్లియర్ మీరు చూస్తే ఓకే చైనా తర్వాత యుఎస్ఏ అంటున్నాం, యుఎస్ఏ తర్వాత మన ఇండియా. ఓకే, దాదాపుగా ఈ మధ్య ఉన్నటువంటి డేటా ప్రకారం మనం చూస్తే ఈ వేస్ట్ జనరేషన్ లో మన దేశం అనేది 3వ స్థానంలో నిలిచిందనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ క్లియర్లీ. సో దీన్ని బట్టి మనం కూడా కొంత ఈ వేస్ట్ జనరేషన్ లో కంట్రిబ్యూట్ చేస్తున్నాం అనేది కొంత క్లియర్ గా డేటాను బట్టి మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ క్లియర్లీ. ఎనీహో మనం చేసినటువంటి కొంత ఇంపార్టెంట్ స్టెప్స్ మనం చూసినట్లయితే చూడండి ఆ టైంలో మనకి దాదాపుగా 2021-22 ఆ టైంలో మనకి ఇండియాస్ ఫస్ట్ ఈ వేస్ట్ క్లినిక్ అనేది మనకి భూపాల్ ఓకే క్లియర్ గా మధ్యప్రదేశ్ లో మనం ప్లేస్ చేసాం. చూడండి ఇండియాస్ ఫస్ట్ ఈ వేస్ట్ క్లినిక్ ఫర్ సిగ్రిగేషన్ ప్రాసెసింగ్ అండ్ ఓకే సిగ్రిగేషన్ అండ్ ప్రాసెసింగ్ అండ్ డిస్పోజల్ ఆఫ్ ఈ వేస్ట్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ అండ్ కమర్షియల్ యూనిట్స్. ఓకే, సరిగా వాటిని ఈ వేస్ట్ మనం కలెక్ట్ చేయడం, అందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ని సపరేట్ చేయడం, ఏదైనా రీసైకిల్ చేసేదానికి పాసిబిలిటీ ఉంటే వాటిని మళ్ళీ యూజ్ చేసే విధంగా మనం డెవలప్ చేసుకోవడం, ఇలాంటి వాటిని ఉద్దేశించి
మన భారతదేశంలో ఫస్ట్ ఈ వేస్ట్ క్లినిక్ అనేది అప్పుడెప్పుడు 2021 ఆ టైంలో మనం చూస్తే భోపాల్ మధ్యప్రదేశ్ లో మనకి ఇండియాలో ఇన్స్టాల్ చేశారని మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా మనం చూస్తే. సో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి మన ఇండియాలో రూల్స్ అనేది ఏ విధంగా పనిచేస్తున్నాయి క్లియర్లీ ఇది కూడా మనం చూడాలి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఓకే ఇక్కడ నేను మెన్షన్ చేశాను చూడండి ఫ్రెండ్స్. ఓకే, laws to manage e-waste have been in place in India since 2011. 2011లోనే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ అనేది మన ఇండియాలో తీసుకొని వచ్చారు ఒక నోటీస్ ద్వారా. సో యాక్చువల్ గా ఆ నోటీస్ అనేది దేనికి ఏ చట్టం నుంచి తీసుకొని వచ్చారంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 లో నుంచి మనకి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ హ్యాండ్లింగ్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ అనేది 2011లో తీసుకొని వచ్చారని మనం చెప్పుకోవచ్చు. ఒక నోటీస్ ద్వారా అంటున్నాం ఇండైరెక్ట్ గా మనం చూస్తే. సో ఇందాక నేను ఒక పదం మీకు ఇంట్రడ్యూస్ చేశా, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ చూడండి ఈపీఆర్, ఇక్కడ మీరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ పేరులోనే ఉంది. ఓకే, ఆ ఇంగ్లీష్ పదాన్ని మనం అర్థం చేసుకుంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఖచ్చితంగా దీన్ని ఎవరైతే తయారు చేశారో ఈ వేస్ట్ జనరేట్ అయినప్పుడు వాటిని తిరిగి రీసైకిల్ చేయాలన్నా వాటిని హ్యాండిల్ చేయాలన్నా ఎవరి ప్లేస్ లో ఆ బాధ్యత ఉందంటే ప్రొడ్యూసర్స్. ఉత్పత్తిదారుడి చేతిలోనే ఉంది క్లియర్ గా. సో ఆ క్లాస్ అనేది మనకి క్లియర్ గా పనిచేస్తుంది మన భారతదేశంలో, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. అది ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు అనేది క్వశ్చన్ క్లియర్ గా మనకు చూస్తే. సో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనేది మన ఇండియాలో మొట్టమొదటిగా దేనికి అటాచ్ చేశారంటే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ 2011 అని మనం గమనించాలి ఫ్రెండ్స్. ఓకే, సో 2011 లో వచ్చింది కదా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ అంటున్నాం క్లియర్ గా. సో అప్పుడే దాన్ని ఆ క్లాస్ ని తీసుకొని వచ్చారు, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి క్లాస్ ని క్లియర్లీ. ఎనీహౌ మనకి చూడండి మనకి తర్వాత మళ్ళీ ఓన్లీ మనకి 2016 వచ్చేటప్పటికి చూడండి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనేది మళ్ళీ ఒకటి వచ్చింది కొత్తగా మనం చూస్తే. ఓకే, మళ్ళీ ఆ 2016లో మనకు చూస్తే నేను ఇందాక 21 రకాలని చెప్పా. సో ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలను 21 టైప్స్ కిందకి ఇంక్లూడ్ చేశారు, షెడ్యూల్ 1 కిందకి మనం చెప్తున్నాం. అది ఎక్కడ ఉంటుందంటే క్లియర్ గా ఈ రూల్స్ 2016 రూల్స్ లో మనకి ఆ టైప్స్ అనేది క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారు. సో పైగా 2016లో వచ్చినటువంటి రూల్స్ లో మనకు చూస్తే కాంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్స్ మనం ఎనర్జీ మేనేజ్మెంట్ లో మీకు చెప్తుంటా. ఓకే, సెకండ్ యూనిట్ లో మీరు కనుక ఎనర్జీ మేనేజ్మెంట్ టాపిక్ సెకండ్ యూనిట్ మీరు చూసింటే అందులో నేను సిఎఫ్ఎల్ గురించి, ఎల్ఈడి బాల్బ్స్ గురించి, ఇన్కాండిసెంట్ బాల్బ్స్ గురించి మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, దేని గురించి ఎల్ఈడి బాల్బ్స్ గురించి, సిఎఫ్ఎల్ బల్బ్స్ గురించి, అదేవిధంగా ఇన్కాండిసెంట్ బాల్బ్స్ గురించి 3 రకాల బల్బ్స్ అంటున్నాం క్లియర్ గా మనం చూస్తే. సిఎఫ్ఎల్ కాంపాక్ట్ ఫ్లోరసెంట్ లైట్స్, ల్యాంప్స్ అంటున్నా క్లియర్లీ. అందులో దాని డిజైన్ లో మెర్క్యూరీ అనేటువంటి పదార్థాన్ని యూజ్ చేస్తారని నేను అక్కడ చెప్పింటా. మీలో క్లాసులు చూసింటే ఆల్రెడీ ఎనర్జీ మేనేజ్మెంట్ మీరు వినింటే ఖచ్చితంగా నేను ఈ పాయింట్ మీకు చెప్పింటా. దానిపైన క్వశ్చన్ కూడా మీకు చెప్పా, క్వశ్చన్ కూడా ఎలా అడగచ్చు అనేది కూడా మీకు చెప్పా. సో ఇక్కడ చూడండి ఆ సిఎఫ్ఎల్ బాక్స్ లో అదే విధంగా మెర్క్యూరీ ఎక్కడైతే ఇంకా అదర్ థింగ్స్ ఇతర వస్తువులు మెర్క్యూరీని ఎక్కడైతే ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాల్లో యూజ్ చేస్తున్నామో అలాంటి వాటిని అన్నిటిని ఇందులో ఇంక్లూడ్ చేశారు. ఓకే, వాటిని ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలి, యూజ్ చేయాలి అనేది క్లియర్ గా మనం చూస్తే. ఓకే, సో వాటిని కూడా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016లో సిఎఫ్ఎల్ ని అదర్ మెర్క్యూరీ కంటైనింగ్ మెటీరియల్స్ ని ఇంక్లూడ్ చేయడం మనం క్లియర్ గా మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ క్లియర్లీ. ఎనీహౌ మనకి యాక్చువల్ గా చూడండి 2022 మళ్ళీ క్లియర్ గా 2022లో కూడా మళ్ళీ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనేది మళ్ళీ వచ్చినాయి క్లియర్ గా మనం చూస్తే. అందులో ఏమి ఇంక్లూడ్ చేశారంటే ఇలాంటి హానికరమైనటువంటి పదార్థాలను మ్యానుఫ్యాక్చరింగ్ లో యూజ్ చేయకూడదు. ఏమేంటంటే లెడ్ అంటున్నాం, మెర్క్యూరీ అంటున్నాం, కాడ్మియం అంటున్నాం. సో ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. సో మానవుల యొక్క ఆరోగ్యం పైన తీవ్రంగా ప్రభావితం చూపిస్తాయి. ఏమేంటంటే లెడ్ అంటున్నాం, మెర్క్యూరీ అంటున్నాం, కాడ్మియం అంటున్నాం. ఇలాంటి వాటిని యూజ్ చేయకూడదు మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో అనేది కొంతవరకు మనకి దాంట్లో ఇంక్లూడ్ చేశారు క్లియర్ గా. ఇప్పుడు 2022 దాంట్లో. అదేవిధంగా డిజిటలైజేషన్.
సో డిజిటైజ్ చేశారు. ఓకే, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండాలి, దాని విజిబిలిటీ అనేది ఏ విధంగా ఉండాలి, వాటిని హ్యాండిల్ చేసేటప్పుడు ప్రాపర్ గా ఉండే విధంగా డిజిటైజ్ చేశారని చెప్తున్నా. ఎప్పటి నుంచి అంటే 2022 ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ నుంచి మనం చెప్పుకోవచ్చు. క్లియర్ మనం చూస్తే ఒకటేమంటున్నాం, డిజిటైజ్ చేశామంటున్నాం. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ని డిజిటలైజేషన్ చేశారు ఇండైరెక్ట్ గా మనం చూస్తే. అదేవిధంగా వాటి విజిబిలిటీ అనేది ప్రాపర్ గా ఉండేటట్టు. ఇంకొకటి ఏం చేశారంటే, ఓకే ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పదార్థాలను మ్యానుఫ్యాక్చరింగ్ లో యూజ్ చేయకూడదు. లెడ్, మెర్క్యూరీ, ఓకే అదేవిధంగా మనకి కాడ్మియం ఇలాంటి వాటిని యూజ్ చేయకూడదు అనేది ఇందులో మనకి క్లియర్ గా ఇంక్లూడ్ చేసినట్లు మనం ఆ డేటాలో మనం చూడొచ్చు ఫ్రెండ్స్. క్లియర్లీ అంటే ఇదంతా కొంతవరకు నేను ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేసింది ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అనే దానికి ఇక్కడ కొంత డేటాను మీకు ఇంక్లూడ్ చేశా ఫ్రెండ్స్. క్లియర్లీ ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనం అడిగితే క్వశ్చన్ ఎక్కడ అడగచ్చు అంటే చూడండి, ఈపీఆర్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ టర్మ్ అనేది ఎక్కడ ఏ రూల్స్ కి అటాచ్ చేశారు ఫస్ట్ అంటే నేను అదే చెప్తున్నా, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ 2011 అంటున్నాం క్లియర్ గా. అప్పటి నుంచి ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి పదాన్ని మనం క్లియర్ గా వింటున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే ఇలాంటి వస్తువుల్ని హ్యాండిల్ చేయడం, ఇలాంటి వ్యర్థ పదార్థాలను హ్యాండిల్ చేయడం అనేది మన చేతుల్లో ఉండదు. ఓకే, ఎవరైతే తయారు చేశారో ఆ తయారీదారులు మాత్రమే వాటిని ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలి. దానికోసం సపరేట్ గా మన దగ్గర కొంతవరకు ప్రైజ్ అనేది ప్రోడక్ట్ లోనే ప్రైజ్ అనేది ఇంక్లూడ్ చేస్తూ తీసుకుంటూ ఉంటారు. ఓకే, ఇలా మనం కొనుక్కునేటప్పుడే మన ఎంఆర్పి ధరలోనే దానికోసం సపరేట్ గా హ్యాండిల్ చేయడానికి వాళ్ళు ఆల్రెడీ ఆ ప్రైజ్ లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు మీరు చూస్తే. సో దానివల్ల ఏమవుతుందంటే కొంతవరకు మన ఇండియాలో ఓకే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ డెవలప్ చేసేదానికి స్కోప్ ఉంది. అదే విధంగా కొంతవరకు ఎంకరేజ్ చేసినట్లు వాళ్ళను కూడా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళకు ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటది. ఓకే, వాటిని నేచర్ లేక్ రిలీజ్ చేయకుండా కొంతవరకు ప్రాపర్ గా హ్యాండిల్ చేసే విధంగా ప్రొడ్యూసర్స్ ఉత్పత్తిదారులకి ఆ బాధ్యత ఉండే విధంగా మనకి ఈపీఆర్ అనేది ఇంక్లూడ్ చేస్తూ వచ్చాం. ఓకే, 2011 నుంచి స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా మనం చూస్తే, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ నుంచి క్లియర్ గా మనం చూస్తే. సో ఇక్కడ నుంచి మనని క్వశ్చన్ అడిగేదానికి స్కోప్ ఉందని మనం చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ 2022 మనకి చూస్తే కొత్త మేనేజ్మెంట్ రూల్స్ లో మనకి చూస్తే అందులో మనకి డిజిటలైజేషన్ అంటున్నాం. ఓకే, సో ఈ హ్యాండ్లింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది క్లియర్ గా దానికి సంబంధించిన డిజిటలైజేషన్ చేశారని మనం అంటున్నాం. అదేవిధంగా కొన్ని మెటీరియల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో యూజ్ చేయకూడదు అనేది క్లియర్ గా చెప్తుంది ఫ్రెండ్స్. క్లియర్లీ ఓకే, ఏహో మనకి ఈ వేస్ట్ ని ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క తీవ్రతని గుర్తించే విధంగా మనకు చూడండి ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా అంటున్నాం. క్లియర్లీ చూడండి, ఇది జస్ట్ ఇది మనం ఒకసారి ఇలాంటి డేస్ అనేది మధ్య కాలంలో మనం ఏమీ అడగట్లేదు డైరెక్ట్ గా డేస్ అనేది క్లియర్ గా మనం ఎనీగా చూడండి, సిన్స్ 2018 ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఈ వేస్ట్ వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ అక్టోబర్ 14 అనేది క్లియర్ గా కనిపిస్తుంది. 2018 నుంచి మనకి క్లియర్ గా ఓకే ప్రతి సంవత్సరం అక్టోబర్ 14 ఓకే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఈ వేస్ట్ కిందకి అబ్జర్వ్ చేస్తున్నాం అనేది మీరు గమనించాలి ఫ్రెండ్స్. అంటే యునైటెడ్ నేషన్స్ ఇలా ఒక డేని రికగ్నైజ్ చేసిందని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. క్లియర్లీ ఓకే, ఇది కొంతవరకు ఈ వేస్ట్ కి సంబంధించిన కొంత డేటా క్లియర్ గా. ఓకే, దీనిపైన కూడా మనల్ని క్వశ్చన్ చేసేదానికి స్కోప్ ఉంది. చూడండి, ఇక్కడ మనం ఏం చూసాం, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ లో ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలు అనేది కూడా ఉన్నాయి క్లియర్ గా మనం చూస్తే. ఓకే, దాని మీనింగ్ ఏంటో చూసాం. ఓకే, అందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటో మనం చూసాం. దాని ఇంటెన్సిటీ ప్రపంచవ్యాప్తంగా దాని తీవ్రత ఏ విధంగా ఉంది, మన ఇండియా కూడా ఎలా ఓకే మన ఇండియాలో కూడా ఇంటెన్సిటీ ఏ విధంగా ఉంది, ఏ రాష్ట్రాలు ఏ సిటీ ఓకే ఈ పర్స్పెక్టివ్ లో మనం చూస్తే మన ఇండియా అనేది అఫ్ కోర్స్ థర్డ్ ప్లేస్ లో ఉందని మనం చెప్తున్నాం. అదే విధంగా మనకు చూస్తే ప్రత్యేకంగా మనకి దీని ఎఫెక్ట్స్ ఏందనేది మనం చూసాం. దీనికోసం మెజర్స్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది మనం చూసాం ఫ్రెండ్స్. ఓకే, ఈ మధ్య కాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే 2024 ఆ టైంలో మనకి అఫ్ కోర్స్ ఓకే 2024 క్లియర్ గా గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ రిపోర్ట్ ఓకే దీనికి సంబంధించి ఆ రిపోర్ట్ ని యునైటెడ్ నేషన్స్
ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ యూనిటార్ ఈ సంస్థ ఈ వేస్ట్ కి సంబంధించి ఒక గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ రిపోర్ట్ అనేది ప్రొడ్యూస్ చేసింది ఈ మధ్య కాలంలో మనకు చూస్తే. సో ఏమంటున్నాం, గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ రిపోర్ట్ అది ఎవరు రిలీజ్ చేశారంటే ఓకే యూనిటార్ అంటున్నాం. యునైటెడ్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ అంటున్నాం క్లియర్ గా మనం చూస్తే. సో వాళ్ళు కొంత మనకి ఈ వేస్ట్ ఇంటెన్సిటీ దాని తీవ్రత ఎలా ఉంటుందో అనేది క్లియర్ గా మనకు ఒక న్యూమరికల్ వాల్యూస్ లో మనకు ఆ రిపోర్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది క్లియర్లీ. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే చూడండి 2010కి 2022 నాటికి 2030 నాటికి ఏ విధంగా ఉందో వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. క్లియర్ గా మనం చూస్తే ఇక్కడ చూడండి 2010 నాటికే మనకి ఆల్రెడీ చూడండి 31 బిలియన్ కేజీస్ ఇక్కడ కేజీస్ లో చెప్తున్నారు ఈ రిపోర్ట్ లో మనకు చూస్తే చూడండి 31 బిలియన్ కేజీస్ అనేది 2010 నాటికే ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఈ వేస్ట్ అనేది జనరేట్ చేస్తున్నారని చెప్తున్నారు క్లియర్లీ. అదేవిధంగా 2022 నాటికి మనకు చూస్తే 62 బిలియన్ కేజీస్ క్లియర్లీ 2022 నాటికి ఇలా జంప్ అయిపోయింది 62 బిలియన్ కేజీస్ అంటున్నాం. 2030 వచ్చే నాటికి దీని వాల్యూ అనేది క్లియర్ గా చూడండి 82 బిలియన్ కేజీస్ అనేది అవనుంది అనేది ఈ గ్లోబల్ మానిటర్ గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ రిపోర్ట్ లో మనకు క్లియర్ గా తెలియజేస్తుంది. సో దాదాపుగా ఈ వేస్ట్ జనరేషన్ అనేది రీసైక్లింగ్ తో కంపేర్ చేస్తే 5 times ఫాస్టర్ గా ఉంది అనేది ఆ రిపోర్ట్ లో క్లియర్ గా చెప్తుంది. 5 రెట్లు ఫాస్టర్ గా ఉంది అంటుంది, అంటే ఎక్కువ వేగవంతంగా ఉంటుంది అనేది ఆ రిపోర్ట్ హెచ్చరిస్తుంది ఫ్రెండ్స్ క్లియర్లీ. సో ఆ రిపోర్ట్ ఎవరు మనకి రిలీజ్ చేసిందంటే చూడండి యూనిటార్ అంటున్నాం. యునైటెడ్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ అంటున్నాం క్లియర్ గా మనకు చూస్తే. ఎనిగా అందులో మెజారిటీ చూడండి దాదాపుగా 58,000 కేజీల మెర్క్యూరీ అనేది రిలీజ్ చేసిందని చెప్తుంది క్లియర్ గా మనం చూస్తే. అదే విధంగా పాలీబ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్ ఈ రెండు ప్రమాదకరంగా ఉన్నాయనేది దాని యొక్క ఆ రిపోర్ట్ లో మనకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. పాలీబ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్ ఆల్రెడీ మనకి ఇందాకనే నేను చెప్పా. పాలీబ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్ అనేది లోపల జనరేట్ అయ్యేటువంటి హీట్ ని తట్టుకునే విధంగా ప్లాస్టిక్ మెటీరియల్స్ లో అవి ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేసి యూజ్ చేసి ఉంటారని మనం చెప్పుకున్నాం. లోపల హీట్ జనరేట్ అయినప్పుడు ఆ వస్తువులు మండిపోకుండా పేలకుండా అది కొంతవరకు కాపాడుతుంటుందని మనం చెప్తున్నాం. ఎనిగో దాని యొక్క ఇంటెన్సిటీ ఏ విధంగా ఉంది, అదేవిధంగా మెర్క్యూరీ యొక్క ఇంటెన్సిటీ ఏ విధంగా ఉంది అనేది కూడా ఈ గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ రిపోర్ట్ లో మనకు క్లియర్ గా ఇండికేట్ చేశారని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ క్లియర్లీ. సో ఇది మనకి ఓవరాల్ గా ఈ వేస్ట్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్. మన ఇండియాలో ఎలాంటి మెజర్స్ తీసుకున్నామంటే అదే అనుకున్నాం కదా, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ 2011లో ఒకటి, మళ్ళీ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022 ఇవన్నీ పనిచేశాయని మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా మనం వస్తే. బట్ ఇక్కడ మెయిన్ మనకు చూడండి ఈపీఆర్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనే పదము 2011 రూల్స్ నుంచి మనకు క్లియర్ కనిపిస్తుంది. సో ఈపీఆర్ క్లాజ్ అనేది ఈ వేస్ట్ కోసమే కాదు, ప్లాస్టిక్ వేస్ట్ కోసం, బ్యాటరీ వేస్ట్ కోసం, బ్యాటరీస్ నుంచి జనరేట్ అయినటువంటి వేస్ట్ మెటీరియల్స్ కోసం దానికి కూడా ఈపీఆర్ క్లాస్ అనేది అటాచ్ చేస్తున్నారు, అంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనేది క్లియర్ గా. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ లో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ కిందికి మనం చెప్పుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. నెక్స్ట్ సెషన్ లో వేరే కొత్త టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేయనున్నాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.